ప్రభుజీ కాస్త కుతూహలంగా అడుగుతున్నాను. గత జన్మలో మనం ఏ కర్మలు చేశామో, అంటే మంచి కర్మలు చేశామా, పాప కర్మలు చేశామా అని తెలుసుకునే మార్గం ఏమైనా ఉందా గురూజీ? అంటే గత జన్మ కర్మలు మనం ఏం చేసామో తెలుసుకోవాలంట. నిజం చెప్పాలి అంటే గత జన్మ స్మృతులన్నింటినీ మనం మర్చిపోవడం ఒక గొప్ప వరం. ఓకే. ఎందుకంటే మీరే ఆలోచించండి, నాకు గత జన్మ గుర్తొచ్చింది. గత జన్మలో నన్ను చంపిన వాడు ఇప్పుడు నా మిత్రుల్లో నా పక్కే తిరుగుతూ ఉన్నాడు. నా జీవితం ఏమవుతుంది చెప్పండి? అస్తవ్యస్తం అయిపోతుంది, కకావికలం అయిపోతుంది. గత జన్మలో నా జీవితంలో ఉన్న శత్రువులు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళందరూ నా చుట్టే ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేను గత జీవితాన్ని గడపలేను, ఈ జీవితాన్ని గడపలేను, ప్రశాంతతను కోల్పోతాను. అందుకని గత జీవితం గుర్తు రావడం అనేది మంచిదంటారా? అసలు కాదు. అందుకే నా చిరుమందహాసం ఎందుక అనేది అర్థం కాలేదు. ఈ క్వశ్చన్ అడగగానే ఓ చిరునవ్వు నవ్వారు, ఎందుకు అనేది అర్థం కాలేదు. కానీ మన ఆలోచన విధానాన్ని బట్టి, ఏ ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి మనం ఎలాంటి జీవితాన్ని గతంలో గడిపాము అనేది మనకు తెలుస్తుంది. అంటే మన ఆలోచనలు రెగ్యులర్గా పుట్టినప్పటి నుంచి మనకి ఏ ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఏ మార్గం వైపు వెళ్ళాలనుకుంటూ ఉన్నాము, ఇవన్నిటినీ చూస్తే గత జన్మలో మనం ఏం చేస్తున్నాము కొంతవరకు అర్థమవుతుంది. అంటే కొందరు ఎంత మంచి అవకాశాలు కల్పించినా సరే దుర్బుద్ధితో కొన్ని పాడు పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. కొందరు ఎంత దారుణమైన పరిస్థితుల్లోనైనా సరే మంచి వైపే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి బ్యాక్గ్రౌండ్, అంటే అక్కడ నుంచి వచ్చారు వాళ్ళు, కాబట్టి ఈ విధంగా వాళ్ళు చూసి అర్థం చేసుకోవచ్చు. జన్మ వాసనలు అంటే పూర్వజన్మ పోకడలు, వాసనలు అంటారు. అంటే నాకు ఒక మంచి ఉదాహరణ గుర్తొస్తుంది మీరు అడుగుతుంటే. మన బ్రిటన్ రాజవంశంలో ఒక అబ్బాయి ఉంటుండే. అంటే తను మెయిన్, అంటే యువరాజు ఏం కాదు, కానీ వాళ్ళ బంధువుల్లో ఒక అబ్బాయి, కానీ రాజవంశంలో ఒకరు అనమాట. ఆయన చాలా కోట్ల ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అవసరం లేకపోయినా దొంగతనం చేసేవాడు. దొంగతనం చేస్తాడు, ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు పెద్ద దొంగ గత జీవితంలో. ఏదో మంచి కర్మ చేసి ఉంటాడు, రాజకుటుంబంలో పుట్టాడు, కానీ వాడు దొంగ. ఆ వాసనలు ఇంకా పోక ఇప్పుడు కూడా వాడు అక్కడిక్కడ చేయవాటం చూపెడుతూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా అర్థం చేసుకో. అంటే మనం నిజంగా మన మనసును చదువుకోగలిగితే మన కొంతవరకు మనం ఏ దిశలో పయనించాము అనేది కాస్త మనకు అర్థమవుతుంది. అంటే మనం పుణ్యవంతమైన జీవితమా లేకపోతే పాపమైన జీవితమా అనేది మనకు తెలుసు. ఏదైనా మన మనస్సాక్షికి తెలుసు. అంటే అన్ని పాప ఆలోచనలు వస్తున్నాయి అంటారు కొందరు. అంటే వాడు చాలా పాపమయమైన జీవితాన్ని గడిపాడు. కొందరు ఏంటంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే భగవంతుడు అంటారు, మంచి విషయాలు అంటారు. ఈ విధంగా అన్ని కూడా మంచి సద్గుణాలతో నిండి ఉంటారు, మంచి విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ గత జీవితం కూడా చాలా మంగళమయంగా, శుభమయంగా, చక్కని విషయాలతో నిండిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నమాట. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అయితే ఇప్పుడు మంచి కర్మలు మాత్రమే చేసుకుంటూ ఈ జన్మలో చెడు కర్మలకి దూరంగా ఉండాలి అంటే ఏదైనా మార్గం ఉందా? నేనేమంటాను అంటే